హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ట్రూక్ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన TWS ఇయర్ బడ్స్ అనమాట. సో ఇవి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను 1400 రూపాయలకి. సో ఇప్పుడు వీటిని నేను అన్బాక్సింగ్ చేసి వీటిలో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. హాయ్ అండి, ఇది ట్రూక్ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనమాట. చూడొచ్చు, ఇక్కడ ట్రూక్ అని చెప్పేసి రాసి పెట్టింది. ఇక్కడ పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని చెప్పేసి ఉంది. ఇది ట్రూక్ అని చదవాలా, ట్రక్ అని చదవాలా ఐడియా లేదు. సో మీకు ఏమని చదవాలని తెలుసో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ట్రూక్ అనాలా, ట్రక్ అనాలా కామెంట్ లో తెలియజేయండి. ఇక్కడ మనం పైన మళ్ళీ చూసుకుంటే BTG నియో అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇక ఇయర్ పాడ్స్ ఏ విధంగా ఉంటాయి బాక్స్ తో పాటుగా అని చెప్పేసి ఇక్కడ ఇమేజ్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కింద మనం చూసుకున్నట్టయితే గేమింగ్ క్యారెక్టరైజ్డ్ డిజైన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అంటే ఈ కేవలం ఈ ఇయర్ బడ్స్ అనేది గేమింగ్ కోసం ఎస్పెషల్లీ తయారు చేసినట్టుగా వీళ్ళ అభిప్రాయం అనమాట. అలాగే అల్ట్రా లో లేటెన్సీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ గేమ్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా లోగో ఒకటి క్రియేట్ చేశారనమాట. యువతల పక్క మనం చూసుకున్నట్టయితే ట్రూ BTG నియో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. www.truk.in అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ QR కోడ్ ని మనం స్కానింగ్ చేస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ గేమింగ్ క్యారెక్టరైజేషన్ డిజైన్ అని చెప్పేసి అల్ట్రా లో లేటెన్సీ అని చెప్పేసి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక ట్రూక్ సంబంధించిన బ్రాండ్ ఉంది. ఇక్కడ BTG నియో అని చెప్పేసి ఉంది. ఇటుపక్క చూసుకుంటే పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ వాళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కి సంబంధించిన లోగోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి, ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ సంబంధించిన ప్రైస్ అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసి ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ తో పాటుగా మనకు ఏమేమి ఇచ్చారనేది ఓపెన్ చేసి చూద్దాం అనమాట. చూసి తర్వాత మనం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నేను ఇది అమెజాన్ నుంచి దీన్ని తెప్పించాను. దీని కాస్ట్ 1400 అయింది. సో ఓపెన్ చేసి వైర్లెస్ ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయో చూసి 1400 వర్కబుల్ కాదా అనేది ఒకసారి చెక్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ పైన కనబడుతున్నాయి, కిందనేమో కేస్ కనబడుతుంది. ఈ కేస్ మనం బయటికి తీద్దాం. కేస్ బయటికి తీస్తే ఈ విధంగా ఉంది. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ కేస్ అనమాట. ఇది చూడొచ్చు. కేస్ ఓపెన్ చేయగానే ఇక్కడ లైటింగ్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. చూడొచ్చు, గ్రీన్, బ్లూ, రెడ్ RGB లైటింగ్ అనమాట. చాలా బాగుంది, డిజైన్ బాగుంది. ఇక్కడ ఇక చిన్న ఇదంటే ఇచ్చారు. ఓకే, ఇది రిమూవ్ చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రూక్ అనేది బ్రాండ్ ఇక్కడ రాసి పెట్టారు. అలాగే ఇక్కడ Type-C పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేయగానే మనకు RGB లైటింగ్ అయితే వెలుగుతుంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ ఇచ్చారు. ఇది మ్యాగ్నెటిక్ కప్ కాబట్టి బాగుంది. పడిపోయింది, బాగుంది, చాలా బాగుంది. నాకైతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇక వైర్లెస్ ఇయర్ బడ్స్ తీద్దాం. వీటిని బయటికి తీయగానే ఆటోమేటిక్ గా పేర్ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, చూడొచ్చు. RGB లైట్ అనేది చాలా బాగా బ్లింక్ అవుతుంది గ్రీన్ కలర్ లో. అలాగే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ 6 మైకులు ఇచ్చారనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ 3, ఈ బడ్స్ కి ఒక 3, ఈ బడ్స్ కి ఒక 3, మొత్తం 6 మైకులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే లో లేటెన్సీ కోసం, అలాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ కాన్సలేషన్ కోసం మొత్తం 6 మైక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఉంది, ఇక్కడేమో మ్యాటి ఫినిషింగ్ ఉంది, బాగుంది. మనకు ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారనమాట. యాజ్ యూజువల్ గా ప్రతి ఇయర్ బడ్స్ లోను, అంటే ఇండియన్ మోడల్ ఇయర్ బడ్స్ ఖచ్చితంగా ఇస్తారు. మీడియం, స్మాల్, లార్జ్ ఆల్రెడీ ఇయర్ బడ్స్ లో పెట్టుంటాయి. ఇక్కడేమో వీళ్ళు లార్జ్ను, స్మాల్ ఇచ్చారు. మన చెవుకు సంబంధించిన హోలు సైజుని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇక ఫైనల్ గా ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. Type-C to Type-A ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇయర్ బడ్స్ ఇందులో పెట్టి చూద్దాం. కేసులో పెట్టి చూస్తే ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం.
చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఆల్రెడీ పెయిర్ అయినట్టుంది. ఒకసారి వేసేద్దాం. వేసేస్తే చూడండి, క్యాప్ వేసేసినా సరే ఇక్కడ లైటింగ్ అనేది వెలుగుతుంది అనమాట. క్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతున్నాయి అన్నమాట. మీరు చూడొచ్చు, రెండు కూడా లైట్ వెలుగుతుంది, రెడ్ గ్రీన్ లైట్. సో ఆటోమేటిక్గా పెయిర్ అవ్వడానికి ఇవి రెడీగా ఉన్నట్టున్నాయి. నేను వీటిని నా మొబైల్కి పెయిర్ చేసి సాంగ్స్ వింటాను, అలాగే కాల్స్ మాట్లాడతాను. గేమ్స్ మీద నాకు పెద్దగా ఐడియా లేదు. సో మామూలు గేమ్ ఆడి చూస్తాను, గేమింగ్లో ఎలా ఉంది, గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, ఇవన్నీ నేను చెక్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ట్రూక్ కంపెనీ నుంచి వచ్చిన రీసెంట్ TWS ఇయర్ బడ్స్ అనమాట. BTG నియో దీని మోడల్ పేరు. ఇది ఒక గేమింగ్ సపరేట్ గా తయారు చేసిన ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని వీళ్ళు చెప్తున్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బిల్డ్ క్వాలిటీ, మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, కానీ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. ఓపెన్ చేయగానే మనకు పేర్ అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పక్కన RGB లైటింగ్ అనేది వెలుగుతుంది. సో వీటి వల్ల వీటికి చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ట్రూ కంపెనీకి సంబంధించిన బ్రాండింగ్ చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు Type-C పోర్ట్ అయితే చూడొచ్చు, ఛార్జింగ్ పోర్ట్. ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే చాలా చాలా బాగుంది. అలాగే మనం వీటిని తీసి చెవుల్లో పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇలా తీసి పెట్టగానే పెయిర్ అయిపోయింది, మనం సపరేట్గా పెయిర్ చేయక్కర్లేదన్నమాట. సో ఈ లైటింగ్ వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది అనమాట. చాలా బాగుంది. 1400కి నాకు బాగా నచ్చింది. ఇది చూడొచ్చు మీరు, ఎంత గట్టిగా నేను బుర్ర నూపినా సరే పడిపోలేదన్నమాట. ఇవి నాకు బాగా నచ్చింది. ఇక టచ్ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి. దీని టచ్ కంట్రోల్స్ గురించి చెప్పుకోవాలంటే, మనం వన్ టైం టచ్ చేస్తే కాల్ వచ్చినప్పుడు కాల్ కట్ చేయడం కానీ కాల్ లిఫ్ట్ చేయడం కానీ చేయొచ్చు. లేదంటే ఏదైనా సాంగ్ వినేటప్పుడు ఆ సాంగ్ని పాస్ చేయొచ్చు. సాంగ్ వినేటప్పుడు కానీ వీడియో చూసేటప్పుడు కానీ దాన్ని పాస్ చేయడానికి, ప్లే చేయడానికి వన్ టైం టచ్ చేయాలి. అలాగే 2 టైం మనం రైట్ సైడ్ టచ్ చేసామనుకోండి ఫార్వర్డ్ అవుతుంది సాంగ్. అదే లెఫ్ట్ సైడ్ మనం 2 టైమ్స్ టచ్ చేసామనుకోండి ఇది బ్యాక్ వెళ్తుంది అనమాట సాంగ్ అనేది, లేదంటే వీడియో అనేది ప్లే అయ్యేటప్పుడు బ్యాక్ వెళ్తుంది అనమాట. 3 టైమ్స్ మనం టచ్ చేసామనుకోండి వాయిస్ అసిస్టెంట్ కి తీసుకెళ్తుంది అనమాట. సిరి అయితే యాపిల్స్ అయితే సిరి, యాపిల్ మొబైల్ అయితే సిరికి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ అసిస్టెంట్ కి తీసుకెళ్తుంది. అలాగే మనం రైట్ సైడ్ మనం 3 సెకండ్స్ అలాగా హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి మూవీ మోడ్ అని చెప్పేసి వస్తుంది. అలాగే ఇంకో 3 టైమ్స్ మనం 3 సెకండ్స్ మనం హోల్డ్ చేసి పట్టుకుంటే డైనమిక్ ఆడియో మోడ్ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ వదిలేసి మళ్ళీ 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి బూస్ట్ మోడ్ అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే మనం ఒక వీడియో కానీ సాంగ్స్ కానీ వినేటప్పుడు ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు హెల్త్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, దగ్గు ఎక్కువగా వస్తుంది, దానివల్ల గొంతు బొంగురిపోయింది అనమాట. అయినా మీకోసం వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇటుపక్క మనం 3 సెకండ్స్ మనం అలా హోల్డ్ చేసి పట్టుకుంటే గేమింగ్ మోడ్లోకి తీసుకెళ్తుంది అనమాట మనల్ని. సో గేమింగ్ మోడ్లో వెళ్ళిన తర్వాత నేను 2-3 రకాల గేమ్స్ ఆడాను. నాకు ఫ్రీ ఫైర్, PUBG లాంటి గేమ్స్ ఆడడం అయితే పెద్దగా రాదు. నేను టెంపుల్ రన్, క్యాండీ క్రష్ అలాంటి గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటాను అనమాట. సో వాటి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో చాలా బాగుంది. అయితే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్స్ అయితే లేవన్నమాట. మామూలుగా వేరే ఇయర్ బడ్స్కి అయితే మనం ఒక పక్క 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అప్ అవడం, ఒక పక్క హోల్డ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డౌన్ అవడం అలాగ అవుతుంటాయి. ఆ ఆప్షన్ అయితే లేదనమాట. ఇక IPX5 రేటింగ్ ఉండడం వల్ల వీటిని మనం చిన్న చిన్న చెమట రూపంలో కానీ, అంటే వర్కౌట్ చేసేటప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, మనం జాగింగ్లు, రన్నింగ్లు చేసేటప్పుడు చెమటను మాత్రం ఇవి తట్టుకోగలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాన చినుకులు వాటిని కూడా తట్టుకోగలుగుతాయి అన్నమాట. 10 మీటర్స్ రేంజ్ వరకు వీటిని మనం యూజ్ చేయొచ్చు. అంటే మనం మొబైల్ని 10 మీటర్స్ దూరంలో పెట్టేసి వీటిని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇంకా దాటిందంటే ఇవి పనిచేయమన్నమాట.
అంటే కట్ అయిపోతుంది వాయిస్ అనేది. 35 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ ఉండడం వల్ల గేమింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. గేమర్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈఎన్సీ అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం 6 మైక్స్ అయితే ఇచ్చారన్నమాట. 6 మైక్స్ అయితే ఇచ్చారు. ఒక బడ్ లోనేమో 3 మైక్స్ ఉంటాయి, ఇంకో బడ్ లో 3 మైక్స్ ఉంటాయి. దీనివల్ల మన చుట్టుపక్కల నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మనం సాంగ్స్ వినేటప్పుడు కానీ, మూవీస్ చూసేటప్పుడు కానీ, లేదంటే కాల్ మాట్లాడేటప్పుడు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ట్రూక్ బీటీజీ నియో TWS ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్.